హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మా పాప పుట్టినరోజు అనమాట. సో నేను, అమ్మమ్మ అండ్ మా బావ, మా పిల్లలు గుడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం. మా అమ్మమ్మ ప్రదక్షిణాలు చేస్తుంది. సో ఇక్కడ వాళ్ళ డాడీ చూడండి ఎంత మంచిగా క్యారీ చేసుకొని బెల్ని కొట్టేస్తున్నారు. సో నేను కూడా ఈ సంవత్సరం మా పాప మంచిగా హెల్తీగా ఉండాలి, మా ఫ్యామిలీ బాగుండాలని మొక్కుకుంటున్నా గాడ్కి. సో ఇక్కడ డాడీ అండ్ డాటర్ ఇద్దరు వీడియోలు తీసుకుంటున్నారు. కొంతసేపు అలా గుడిలో టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మేము కాదు, మా హస్బెండ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇంకా వీడియోలో మీకు ముందుకు తెలుస్తుంది. మేము అంటే బయట ఎక్కడో సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాము బర్త్డే. సో ఇదంతా మా తోట అన్నమాట. సో ఇక్కడ కొబ్బరికాయ తోట, చీడి తోట, పనసకాయ తోట మొత్తం అంటే చాలా పెద్ద ప్లేసు. చెట్ల వల్ల ఎక్కువగా కనిపించడం లేదు. తోట లోపలే మా ఇల్లు ఉందన్నమాట. సో మేము విలేజ్లో ఉండము, మా తోటలోనే మా హౌస్ ఉంది. సో ఇక్కడ మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు, అతనికి హెల్ప్ చేస్తున్నారు చిన్న అన్నీ అందిస్తున్నారు అతనికి. సో ఇవాళ అయితే లేడీస్ ఎవ్వరికి పని లేదనమాట. చూడండి, మా సిస్టర్ రెస్ట్ తీసుకుంటుంది, మీ అందరికీ హై చెప్తుంది. సో ఇవాళ స్పెషల్ డే కాబట్టి జెంట్సే కుకింగ్ చేస్తారని మేము ఫిక్స్ అయిపోయాము. మేమందరం అయితే ఇలా టైం పాస్ చేస్తున్నాము. సో ఫైనల్లీ అందరు రెడీ అయిపోయి ఆ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఎక్కడ మా పాప బర్త్డే సెలబ్రేట్ చేస్తామని. సో ఆ ప్లేస్ ఏంటి మీరు గెస్ట్ చేయండి, ఏమేమి ఉంటుంది. సో ఇక్కడ మేమైతే సముద్రంకి వచ్చాం, మళ్ళీ మా మొత్తం ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. సో ఏదైనా మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాం. కొంచెం అన్టైడీగా ఉంది ప్లేస్, నీట్గా లేదు. సో ప్లేస్ అయితే వెతుకుతున్నాం అనమాట. ఏదైనా మంచి ప్లేస్ దొరికితే అక్కడ అందరం కూర్చొని అలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మా చిన్నని చూస్తున్నారు, ఎంత మంచి స్మైల్ ఇస్తున్నారు వీడియోలో. సో మంచి ప్లేస్ అయితే దొరికింది. సో అందరం అయితే వెళ్తున్నాం అక్కడికే. సో మా ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చారనమాట. సో ప్లేస్కి అయితే వచ్చేసాము. సో అయినా కూడా అంటే ఈ ప్లేస్ ఎలాంటిదంటే పార్టీస్ ఎక్కువ జరుగుతాయి. సో అందుకే ప్లేస్ అలా ఉంది. సో ఫైనల్లీ అయితే అందరం కూర్చున్న తర్వాత మా పిన్ని అయితే అందరికీ వడ్డిస్తుంది అనమాట. సో మా పెద్దక్క, పిల్లలు అందరూ. సో ఎలా అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలము. సో ఫస్ట్ బర్త్డే ఎందుకు అంత గ్రాండ్గా చేయలేదు మీరు అనుకోవచ్చు. నాకు ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయడం ఇష్టం ఉండదు. చిన్న బేబీ ఉంటుంది, అందరికీ చూసి భయపడుతుంది, హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది భయపడి. బర్త్డే అయితే జరుగుతుంది కానీ బేబీకి సాటిస్ఫాక్షన్ ఉండదు, బేబీకి ఏం తెలియదు కూడా. సో నేను మా పిన్ని దిశకు రెడీ చేస్తాము. అందరైతే వెళ్ళిపోయారు సముద్రం దగ్గరికి, మేము వెళ్తున్నాము. సో ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. సో కేక్ ఎలా కట్ చేయాలని ఆలోచిస్తున్నాము, స్టూల్ ఏం లేదు. సో ఏదో ఒకటి చేద్దామని మా హస్బెండ్ అయితే ఎక్కువ బ్రెయిన్ పెడుతుంటారు. సో ఫస్ట్ అయితే ఫోటోలు వీడియోలు తీసుకుంటామని అందరం అంటే రెడీ అయిపోయామన్నమాట. సో కేక్ అయితే తెచ్చేసారు. సో వాళ్ళు చిన్ననే స్పెషల్గా రెడీ చేయించారు వాళ్ళ పాప కోసం. సో కేక్ కార్డ్బోర్డే కింద పెట్టి కేక్ని పై పెట్టేశారనమాట. సో మా దిశు అయితే చాలా ఇష్టం మీద డ్రెస్ తీసుకున్న తనకి, బట్ తను అస్సలు వండటం లేదు, ఏడుస్తుంది, చాలా చిరాకు చేస్తుంది. అసలు ముందు తీసుకున్న డ్రెస్లో చాలా కంఫర్టబుల్ ఉంది, అది ఏమో గుచ్చుకుంటుందేమో. బట్ కేక్ చూసిన వెంటనే తన రియాక్షన్ చూడండి, మొత్తం చేంజ్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ కేక్ని కట్ చేసేస్తామా తినేస్తామని అలా చూస్తుంది. సో ఇప్పుడైతే సైలెంట్ అయిపోతుంది, అంటే ఫుడ్ ఏమైనా ముందుంటూ పళ్ళకుంటుంది అనమాట. సో మా ఫ్యామిలీ, మరిది గారు, ఆయన, మా పిన్ని, మా పెద్దక్క, అమ్మమ్మ, చిన్నాన్న. సో మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మా పిల్లలందరూ. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో మా చిన్నబాబు చూడండి చూస్తున్నాడు అలాగా, మనీషిత్. సో దిశుకి అయితే చాలా నచ్చేసింది కేక్, అందరు తినబెడుతుంటే తను మంచిగా తినేస్తుంది. సో నాకైతే భయం వేస్తుంది, కొంచెం హెల్త్ పాడైపోతుందేమో, ఎందుకంటే ఎప్పుడు కేక్ అనేది ఇప్పటివరకు తినబెట్టలేదు తనకి. ఫస్ట్ టైం తన బర్త్డేకే టేస్ట్ చేసింది తను. చూడండి వాళ్ళు చిన్న పెడుతుంటే ఎంత బాగా తినేస్తుంది. సో అలా 1 by 1 అందరు కేక్ అయితే తినబెట్టేశారు.
సో ఫస్ట్ బర్త్డే మేమైతే ఎక్కువ బయటే ఉంటాం, ఢిల్లీలో ఉంటాం, ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోతాం కాబట్టి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. అందరూ ఒక ప్లేస్లో ఉంటారు, బాగుంటుంది, ఎంజాయ్ చేసుకోవచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవటం అని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. అండ్ సముద్రం దగ్గర అయితే నాకు అయితే ఎప్పుడు రెడీ అయిపోమన్నా వెళ్ళిపోతాను నేను సముద్రంకి. నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ అంటే. సో ఫైనలీ బర్త్డే అయితే సెలబ్రేట్ అయిపోయింది. సో అందరం ఎంజాయ్ చేసాం కూడా. సో ఇక్కడైతే లేడీస్ వన్ సైడ్ అయిపోయారు అండ్ జెంట్స్ వన్ సైడ్ అయిపోయారు. సో మా అమ్మమ్మ అయితే చెప్తుంది, వద్దు లోపల వరకు వెళ్ళకండి, చాలా డేంజర్, ఎందుకంటే 3 days ముందే తుఫాన్ అనేది వచ్చిందనమాట. సో అందుకే ఎవరికి అంతగా వదలడం లేదు, తనైతే వెళ్ళొద్దని చెప్తుంది. బట్ వీళ్ళు వింటారా? అస్సలు వినరు, వెళ్ళిపోతున్నారు. మీరు చూడగలరు క్లైమేట్ చాలా చేంజ్ ఉంది, అంటే చాలా వర్షం పడింది 3 days బ్యాక్. మా దర్శిత్ వాడికైతే వదిలేయాలి, ఇంకా అలా అవుతుంటాడు వాడు. అటు వాళ్ళ డాడీ చెయ్యి గట్టిగా పెట్టాడు. మా పాప అప్పుడు పాప అలాగే పారిపోయింది, నేను ఆడతానని. మా అమ్మమ్మ చూడండి ఎంత కోపం వచ్చింది, మా అమ్మమ్మకి అలా పట్టుకొని తీసుకెళ్తుంది. సో పిల్లలకైతే ఇలాంటి ప్లేస్లో చాలా డేంజర్, వాళ్ళైతే చాలా హ్యాపీ అయిపోయి వెళ్ళిపోతారు, కానీ మనం చాలా కేర్ తీసుకోవాలి. సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా సో పెద్దల రెస్పాన్సిబిలిటీ. సో మా ఫ్యామిలీ ఫోటో అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది.